హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ మరియు కౌన్సిలర్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, ఖాళీల గురించి, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 2 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 2 రకాల ఉద్యోగాలను కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. సో మొదటగా వచ్చేసి కౌన్సిలర్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఫీమేల్ స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మొదటిగా కౌన్సిలర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాం. దాని తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం. సో కౌన్సిలర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కూడా మెన్షన్ చేశారు. అలాగనే క్యాండిడేట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్లో 8th క్లాస్ వరకు చదివి ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే ఫీమేల్ స్టాఫ్ నర్స్ సంబంధించి రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే జిఎన్ఎం నర్సింగ్ తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగనే జిఎన్ఎం నర్సింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా మెన్షన్ చేశారు. అలాగనే 2.5 years 50 బెడ్ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక శాలరీ డీటెయిల్స్కి వచ్చినట్టయితే కౌన్సిలర్కి వచ్చేసి 35,400 రూపాయలు మెన్షన్ చేశారు. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి 29,200 రూపాయల శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా వీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్ సంబంధించిన డ్యూటీస్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లియర్గా అంతా మనకి మ్యాటర్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. దాని కింది భాగంలోనే మనకి స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి డ్యూటీస్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి కౌన్సిలర్ అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ బేసిక్ విధానంలో EMRSS లో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అయితే ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి మరి అఫీషియల్ నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి ఏ పోస్ట్ లో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు అనే వివరం అయితే మనకి మెన్షన్ చేయలేదు. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. అయితే మనకి పేపర్ ఆర్టికల్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. ఒకసారి పేపర్ ఆర్టికల్ కూడా క్లియర్గా చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ TRRIS గురుకులం అమరావతి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇందులో కూడా మనకి క్లియర్గా కౌన్సిలర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించే మెన్షన్ చేశారు. సో 28 పొజిషన్స్ ఆఫ్ కౌన్సిలర్ గురించే మనకి మెన్షన్ చేశారు. అయితే స్టాఫ్ నర్స్ సంబంధించి ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. అయితే ఈ యొక్క 28 రకాల కౌన్సిలర్కి సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క కరికులం ఇటేషన్ అంటే బయోడేటా ఫామ్ని ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ చేయాల్సినటువంటి అడ్రస్ ఇక మనకి ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. EMRSgurukulam@gmail.comకి మనం మెయిల్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కూడా aptw.gurukulam.ap.government నుంచి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందులో మనం చెక్ చేసినట్లయితే ఇందాక చూసినట్టు అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది, కానీ క్వాలిఫికేషన్స్ గురించి మెన్షన్ చేశారు. అలాగే వేకెన్సీస్ గురించి అయితే ఎటువంటి మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అందుకని నేను మరలా ఈ యొక్క పేపర్ ఆర్టికల్ని మీ ముందు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ మరి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే 9/10/2025 నుంచి 17/10/2025 వరకు కూడా మనకి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేద్దాం. ఇది ఇక్కడ ఏ వెబ్సైట్ అయితే మనకు మెన్షన్ చేశారో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు చూపిస్తుంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో మనం చూస్తూ ఉన్నాం. aptw.gurukulam.ap.government మనకు చూపించిన వెబ్సైట్లో ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. APTWS గురుకులం ఎంగేజ్మెంట్ ఆఫ్ 28 నెంబర్స్ ఆఫ్ కౌన్సిలర్ ఇన్ EMRS స్కూల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. అక్రాస్ ది స్టేట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి కౌన్సిలర్ సంబంధించిన వేకెన్సీస్ గురించి మనకి మెన్షన్ చేశారు, కానీ మనకి స్టాఫ్ నర్స్ గురించి అయితే ఎటువంటి వేకెన్సీస్ మెన్షన్ చేయలేదు. అలాగే ఇందులో లాస్ట్ డేట్ కూడా మనకు మెన్షన్ చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి 17/10/2025 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్స్ గురించి కానీ, వేకెన్సీస్ గురించి కానీ, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి కానీ ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. మనకి పేపర్ ఆర్టికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ద్వారానే అప్లికేషన్ వచ్చేసి మనం
మెయిల్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ తీసుకుని కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గురుకులం నుంచి మనకు రిలీజ్ అయింది కాబట్టి గురుకులం సెల్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో జిల్లాల వారీగా మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మొబైల్ నెంబర్స్. వాటికి మీరు కాల్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగనే మొబైల్ నెంబర్స్, వారి యొక్క డిజిగ్నేషను, వారి యొక్క మెయిల్ ఐడీస్ అని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో వాటికి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. మీరు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల గురించి కావచ్చు, కౌన్సిలర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా తెలుసుకోండి. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ గురించి కానీ అప్లికేషన్ ప్రొసీజర్ గురించి కానీ మరోసారి తెలుసుకొని అప్లై చేయండి. సో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గురుకులం APTRRC మోక్ష సాయి ప్లాజా, 3rd floor, తాడేపల్లి, గుంటూరు డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అంటే గుంటూరు డిస్టిక్ అని కాదు, ఇది ఒక అఫీషియల్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గురుకులం APTRRCకి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్రస్ అనమాట. ఈ అడ్రస్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDFని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.